హాయ్ అండి. వెల్కమ్ టు నిహిరాస్ ఫ్యాషన్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. అంటే నేను వీడియో పొద్దున వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. అందుకనే గుడ్ మార్నింగ్. మీరు ఏ టైంలో చూస్తారో. సో, ఈరోజు వీడియో ఏంటంటే అవేనండి మీషో ఆర్డర్స్. సో, నేను మార్చ్ 5th 7 ఆర్డర్స్ వాళ్ళకి డెలివరీ అంటే వాళ్ళకి ఇచ్చేసాను పికప్ వాళ్ళకి. సో, 6th మార్నింగ్ కల్లా నాకు మళ్ళీ 10 ఆర్డర్స్ వచ్చాయి. అన్ని ఫ్రాక్సే ఒకటే డిజైనే ఎక్కువొచ్చినాయి. సో, ఒక శారీ గూడా వచ్చింది. సో, వీడియో అదేనండి చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా మీషో గురించి కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కొంచెం మాట్లాడుతూ ఉంటాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. సో, నైట్ తెప్పించినాను నేను లేబుల్స్ అన్నీ 8 తీసుకొచ్చినాను. మళ్ళీ మార్నింగ్‌కంతా 2 ఆర్డర్స్ వచ్చినాయి. ఇంగ వాటికి లేబుల్స్ తీసుకురాలేదు. ఈరోజు తీసుకురావాలి. వాళ్ళు ఈరోజు వస్తా ఉన్నారు. సో, నేను 6 మార్నింగ్ నేను ప్యాక్ చేస్తున్నాను. సో, ఆ వన్ డేలోనే 8 స్టిచ్ చేయడానికి చాలా కష్టపడ్డాను నేను. నేను అందుకే థంబ్‌నెయిల్‌లో అన్నాను మీషో అంటే నాకు భయంగా ఉంది అని చెప్పి. అంటే ఏదో ప్రాబ్లమ్ అని కాదు. సో, ఎక్కువ డ్రెసెస్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే రిపీటెడ్‌గా మనం ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తే మన అకౌంట్ బ్లాక్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రాండెడ్ మీద రాంగ్ ఒపీనియన్ రాకూడదు కదా పీపుల్‌కి, అందుకని. సో, వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారనమాట. సో, ఇదైతే చిన్న 9 మంత్స్ బేబీదండి. లంగా చోలి భలే ఉంది, అసలు క్యూట్‌గా అనిపించింది. సో, ఇవన్నీ స్టిచ్ చేయడానికి 5th నుంచి మార్నింగ్ నుంచి 6th మార్నింగ్ వరకు ఆఫ్టర్నూన్ అయింది. దాదాపు 12 అయింది నేను అన్నీ స్టిచ్ చేసి అవి ప్యాక్ చేసేసరికి. సో, ఒకటే రోజులో అలా రావడం హ్యాపీగానే అనిపించింది. కానీ ఇంకో విషయంలో భయంగా ఉంది. అందరూ అంటున్నారు కదా, మాకు ఆర్డర్స్ రిటర్న్ వచ్చినాయి, కస్టమర్ రిటర్న్ వచ్చినాయి, రాంగ్ రిటర్న్స్ వచ్చినాయి అన్నప్పుడు. సో, ఇన్ని ఆర్డర్స్ వచ్చినప్పుడు భయం కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రిటర్న్స్ వస్తాయో తెలీదండి, దాని గురించి ఎలా జరుగుతుందో మరి. సో, అందరికీ మేము లాస్ అయ్యాం అని యూట్యూబ్లో చెప్తూనే ఉన్నారు. సో, ఎవరో మాకు పర్లేదు అని చెప్పిన వాళ్ళు. సో, అందులో నేను ఒకదాన్ని. ఇంతవరకు నేను సేల్ చేసినప్పుడు నాకు 2 మాత్రమే కస్టమర్ రిటర్న్ వచ్చినాయి. సో, ఎందుకు అందరూ అలా భయపడుతున్నారో నాకు తెలీదు. ఒకవేళ రాంగ్ రిటర్న్స్ వస్తే కనుక ఖచ్చితంగా లాసే అండి. సో, ఎవరైనా వీడియో చూసే వాళ్ళుంటే మీరు ఎవరో చెప్తున్నారు కదా అని మీరు అసలు స్టార్ట్ చేయొద్దండి. లేనిపోని తలనొప్పి ఎందుకు వచ్చింది. లేదు, ఫస్ట్ మేము నష్టానికే సిద్ధపడి ఉంటామనే వాళ్ళు డేర్గా అయితే స్టార్ట్ చేయండి. నష్టం వచ్చినా పర్లేదు అంటే మనం ఫస్ట్ రిటర్న్స్ వస్తాయని మైండ్లో ఉంటేనే సో స్టార్ట్ చేస్తే మేలు. ఎందుకంటే మనం ఎక్కువ లాభం వస్తుందని మైండ్లో ఉంటే మన రిటర్న్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేం. చాలా బాధ అనిపిస్తుంది. సో, మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు నష్టానికే ఫస్ట్ సిద్ధపడి స్టార్ట్ చేయండి. లేదంటే దీని జోలికి వెళ్ళొద్దండి. లేనిపోని తలనొప్పి ఎందుకు. ఎందుకంటే తెలియదు కదా ఎవరు రాంగ్ రిటర్న్ చేస్తారు, ఎవరు కస్టమర్ రిటర్న్ చేస్తారో. కొన్నిసార్లు క్వాలిటీగా పంపించినా కూడా రిటర్న్ చేస్తారు. కొన్నిసార్లు ఊరికే వాళ్ళు పని లేకనో మరి ఎందుకో ఆర్డర్స్ చేస్తారు. బట్ అక్కడ అది తీసుకోరనమాట. అవి ఆర్టీఓ రిటర్న్ వస్తాయి, మళ్ళీ మనకి వస్తాయి. సో, అందులో నష్టం ఏమి ఉండదు. కాకపోతే మనకు బాధే కదా అది డెలివరీ కాకపోతే. సో, అలాగా ఇది పట్టు ఫ్రాకు 2 to 3 ఇయర్స్ వాళ్ళకి గోల్డ్ కలర్ అనమాట. సో, ఇది ఒక్కటే పీస్ ఉన్నింది. క్లాత్ అది ఒక్కదానికి మాత్రమే ఉన్నింది. సో, అదొకటి. ఇంకా మిగతావన్నీ ఒకటే డిజైను, బట్ ఏజ్ డిఫరెన్సెస్లో వచ్చాయి. ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయని సంతోషపడే దానికంటే సో అవి ఖచ్చితంగా వాళ్ళకి డెలివరీ అయిపోయి వాళ్ళు యాక్సెప్ట్ చేసి రిటర్న్ చేయకుండా ఉంటే బాగుండు అనుకోవాలి. ఎందుకంటే చెప్పలేము, ఏ దానికైనా ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయంటే కనుక రిటర్న్స్ ఎన్ని రావచ్చు అనే అది కూడా మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. మనం బ్లైండ్గా వెళ్ళలేము. సో, నాకు ఖచ్చితంగా లాభమే వస్తుంది అనే విధంగా వెళ్ళలేమండి. సో, ఏది ఏమైనా ఐ కెన్ నాట్ గివ్ అప్. ఎందుకంటే ఏ పనిలో అయినా నష్టం ఉండొచ్చు, కొన్నిసార్లు లాభం ఉండొచ్చు. సో, ఇది తెలిసిన స్టిచ్చింగ్ అనేది నేను అందులోనే ఉన్నాను ఆల్రెడీ. సో, అందులో నేను ఇది ఒక దారిగా ఇంకోటి ఎంచుకున్నాను అనమాట. సో, నేను స్పెషల్గా అయితే ఇందులోనికి రాలేదు. కేవలం మీషో కోసం మాత్రమే నేను స్టిచ్చింగ్లోకి రాలేదు. ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి సో, అది నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదనమాట. సో, ఇప్పుడు నష్టం రావచ్చు, తర్వాత లాభం రావచ్చు, చెప్పలేం కదా. సో, అలా అండి. మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, కేవలం
ఇలా మీషోకు మాత్రమే నేను స్టార్ట్ చేస్తాననే వాళ్ళైతే వద్దండి. ఎందుకంటే రిటర్న్స్ వస్తే బాధపడతారు. ఇంకోటి ఏంటంటే నేను పదే పదే మీషో ఆర్డర్స్ గురించే చేస్తున్నాను. ఎందుకంటే వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రొటీన్ ఇలా వీడియోస్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వ్లాగ్స్ ఛానల్ కాబట్టి. సో నేనేంటంటే స్టిచ్చింగ్కి సంబంధించి మీషోలో నేను సెల్లర్గా ఉన్నాను కాబట్టి నేను వీటి గురించి వీడియోనే పెడతాను, లేదా స్టిచ్చింగ్ గురించి పెడతాను. ఎందుకంటే నేను అందులోనే ఉన్నాను, నా కంటెంట్ అదే అనమాట. ఇంకొందరు ఎలా ఉంటారు, మీషోలోంచి శారీస్ ఆర్డర్ చేసుకొని అదే చూపిస్తూ ఉంటారు. ఈ శారీ ఇది, ఈ శారీ కోడ్ ఇది, ఈ శారీ ఇలా ఉంది అని రివ్యూస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ రొటీన్ ఏంటంటే ఆ రివ్యూస్ ఇవ్వడమే అనమాట. నేను పదే పదే ఎందుకు నాకు ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయి, నేను ఇలా ప్యాక్ చేశాను అని చెప్తున్నా అంటే ఇది నా కంటెంట్ అనమాట. నేను నా స్టిచ్చింగ్ అండ్ మీషో సెల్లర్గా నేను ఉన్నాను కాబట్టి నా కంటెంట్ ఇది. నచ్చిన వాళ్ళు అయితే చూడండి, లేదా స్కిప్ చేయండి. నాకేదో ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి అని అందరికీ చెప్పి ఏదేదో చేయాలని నా ఉద్దేశం కాదు. నేను అందులో చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్ అలానే ఉంటాయి. నన్ను చూసి అందరూ అందులో జాయిన్ అవ్వాలి, నష్టపోవాలనేది నా ఉద్దేశం కాదండి. యాక్చువల్గా ఇది నా కంటెంట్ అనమాట, స్టిచ్చింగు అండ్ ఆల్సో మీషోలో సెల్లర్గా ఉన్నాను కాబట్టి ఇదే నా ప్రాసెస్. నన్ను చూసి మీరు ఏదో అలా చేయాలి, మీరు నష్టపోవాలి అంటే నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు ఎవరికి ఎలా జరుగుతుందో. అలా అవ్వద్దండి. మీకు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే మేము ఏ దానికైనా సిద్ధపడతామంటేనే అందులోకి వెళ్ళండి, లేదంటే ఇంకా గివ్ ఇట్ అండి, వదిలిపెట్టేసేయండి. లేనిపోని తలనొప్పి పెట్టుకోవద్దండి. ఇంకో విషయం ఏంటంటే అందరూ లాస్ అయినాం అంటున్నారు. అది నేను చెప్తాను, కొంచెం వినండి. లాస్ ఎలా అంటే ప్రాఫిట్ ఎలా అని. ఇప్పుడు ఒక శారీ ఉంది, దాంట్లో మనం ఒక ప్రాఫిట్ వచ్చేసి 150, 100 అంటే కొంచెం ఎక్కువ బాగా కనిపించే చీరలు అయితే ఒక 200 కూడా ఉంటుంది. మనకు కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు 199 పడుతుంది. అంటే ఒక శారీ యొక్క ప్రాఫిట్ పోతుంది, మనకు అసలు అయితే నష్టం రాదు కదా. ఒకవేళ మరి కొంచెం క్వాలిటీ తక్కువ మెత్తనిగా ఉండే చీరలు అయితే కనుక దాని మీద ఒక 50, 100 ఉంటుంది. అప్పుడు కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. ఒక 100 మనకి ఒక 50 లేదా ఎక్కువ పడుతుంది. ఒక్క చీర రిటర్న్ వచ్చిందని చెప్పేసి దాంట్లో సరే ఇంకో చీరలో ప్రాఫిట్ పోతుంది, కానీ మన ప్రోడక్ట్ రేటు ఒక 500 అనుకోండి, 500 లాస్ రాదు కదా మనకి. 500 మన మీద పడదు కదా, మనకి ఎంత జస్ట్ 199 పడుతుంది. అంటే ఒక చీరలో లాభం అయితే మన నుంచి పోతుంది అనమాట. మన అసలుకైతే నో ప్రాబ్లం. బాధపడే విషయం ఏంటంటే మన ఆ చీర అమ్మినందుకు దాని మీద మనకు లాభం రాలేదే, అసలుకే వెళ్ళిపోయిందే అనేది ఒకటి ఉంటుంది. నష్టం కంటే అది కొంచెం బెటరే అని నాకు అనిపించింది. ఎక్కువ రిటర్న్స్ వస్తే కనుక మనం చెక్ చేసుకోవాలి, మన క్వాలిటీ ఏమైనా తక్కువ ఉందా, లేదా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి క్వాలిటీ తక్కువ ఇచ్చినామా, ఎందుకు కస్టమర్ రిటర్న్ చేసినారని చూసుకోవాలి మనం. మనది అన్ని విధాలుగా కరెక్ట్గా ఉండి కూడా రిటర్న్స్ వస్తున్నాయంటే దాని గురించి కొంచెం ఆలోచించి అది మానుకోవడం మేలండి. ఎందుకంటే ఎక్కువ కస్టమర్ రిటర్న్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా. నాకు 10-12 ఆర్డర్స్లో 2 కస్టమర్ రిటర్న్స్ వచ్చినాయి. నాకు పెద్ద నష్టం ఏం లేదు అందులో. అంటే 2 చీరల ప్రాఫిట్ పోయింది అంతే. నా అసలైతే నాకు వచ్చింది. కానీ అందరూ ఎందుకు అలా మేము లాస్ అయ్యాం అని అంటున్నారో నాకు అర్థం కాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అలాంటిది ఏదైనా ఉంటే నేను కూడా చెప్తానండి. ఎందుకంటే అందరినీ మోసం చేసి ఇందులోకి లాగి వాళ్ళు కూడా నష్టపోయే విధంగా చేయడం తప్పు కదా. ఒకవేళ ఎక్కువ నష్టం ఉంటుంది అనిపిస్తే నేను కూడా చెప్తాను. నాకైతే ఇంతవరకు అంత నష్టం అనిపించలేదు. అంటే ఈ పని అని కాదండి, వేరే దాంట్లో కూడా ఉండొచ్చు అట్లా. ఆల్రెడీ మీషోలో సేల్ చేస్తున్న వాళ్ళు నేను నా విషయంలో ఈ ఫ్రాక్స్కి ఎంత క్లాత్ ఎంత పడుతుంది, దానికి లైనింగ్ ఎంత, నేను స్టిచ్చింగ్ ఎంత తీసుకున్నానని ఫుల్గా ఒక వీడియో చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తాను టోటల్గా ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఫ్రాక్స్లో అని చెప్పేసి. శారీస్ కంటే నాకు ఇవే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్ చేసినా కూడా ఆర్డర్స్ అలానే ఉంటాయి. నాకు శారీస్ సేల్ చేసేటప్పుడు కూడా అన్ని ఆర్డర్స్ రాలేదు. ఇందులో వచ్చినాయి. ఒకటే రోజు అంటే 2 డేస్లో నాకు 15 ఆర్డర్స్ వచ్చినాయి, అంటే 15 వచ్చినాయి. కానీ అందులో 2 లేబుల్ ఇంకా నేను తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే కవర్స్ నా దగ్గర అయిపోయినాయండి, బ్రాండెడ్ కవర్స్ అయిపోయినాయి. ఇవి స్టార్టింగ్లో నేను నార్మల్ కవర్స్ వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. ఇవి ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసినవి, అంటే ఆర్టీఓ రిటర్న్ వస్తాయి కదా,
అంటే నా దగ్గర లేవు ఆర్డర్స్ వచ్చేసి 10 ఆర్డర్స్ ఉన్నాయి. 8 లేబుల్ తీసుకొచ్చినాను. ఇంకా 2 తీసుకురాలేదు. సో నా దగ్గర ఎన్ని కవర్స్ ఉన్నాయంటే 9 ఏమో ఉన్నాయి. అందులో కూడా 3 ఆల్రెడీ నాకు ఆర్టీఓ రిటర్న్ వచ్చినవి. సో పైన ఆ లేబుల్ తీసేసి అది కట్ చేసేసి నేను మళ్ళీ టేప్ వేసేసినాను. ఎందుకంటే ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతాయేమో, అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. ఎక్కడ దొరకవు అసలు కవర్లు, మనం ఆన్లైన్లో తెచ్చుకోవాలి తప్ప కవర్స్ ఎక్కడ దొరకవు. సో ఎవరైనా స్టార్టింగ్లో ఉండే వాళ్ళైతే ఫస్ట్ కవర్స్ ఆర్డర్ చేసుకోండి. నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు 5-6 స్టార్టింగ్లో అయితే 5-6 ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అది కవర్స్ లేక. మీరు అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఫస్ట్ అవి పేపర్స్ బ్యాగ్స్ తెప్పించుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. సో నాకు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తాయని చెప్పేసి నేను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు, నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అప్లోడ్ చేసిన వెంటనే ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి. సో అన్నీ ఒకటే డిజైన్ ఫ్రాక్సే అండి, కాకపోతే ఏజ్ డిఫరెన్స్తో వచ్చినాయి. సో చూడాలి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఏమో నాకు తెలీదు. నేనైతే క్వాలిటీ మెయింటైన్ చేసినాను చాలా. ఇంట్లో నా పిల్లలకి నేను ఎలా స్టిచ్ చేస్తానో అలానే స్టిచ్ చేసినాను, ఎక్కడ గుచ్చుకోకుండా క్వాలిటీగా ఉండే విధంగానే స్టిచ్ చేశాను. చూడాలి మరి ఎలా జరుగుతుందో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా లైక్ చేయండి, మీకు వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకొంచెం రీచ్ వస్తుంది అనమాట. అంటే ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనేది నా ఉద్దేశం. చాలా కష్టం అనిపించింది అన్నీ వచ్చేసరికి, అన్నీ స్టిచ్ చేయాలి కదా. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్స్, వాళ్ళని స్కూల్కి పంపించాలి. సో చాలా ప్రెషర్ అయిపోయింది నాకు. బట్ పర్లేదు, ఒకవైపు హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్ని ఆర్డర్స్ ఒకే రోజు వచ్చినాయని చెప్పేసి. హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళండి, ఏదో ఒకటి చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా, ఊరికే ఉండలేం కదా. సో అలాంటి వాళ్ళు ఒకవేళ ఆన్లైన్లో, మీషోనే కాదండి, ఏదైనా యూట్యూబ్ విషయంలో కానీ ఆన్లైన్లో సేల్ చేయడం కానీ యూట్యూబ్లో కానీ ట్రై చేయండి. ఎందుకంటే సక్సెస్ రావచ్చు, కాకపోతే మనం ఆల్రెడీ ఉంటాం కదా, ఇంటి దగ్గరే ఉంటాం. కొంచెం టైం తీసుకొని యూట్యూబ్లో వీడియోస్ చేయడం కానీ ఏదైనా చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం కానీ చేయడం వల్ల మీరు సక్సెస్ అవ్వచ్చేమో, ఎవరికి తెలియదు కదా. సో టైం వేస్ట్ చేసుకోకండి, ఏ విధంగానైనా ఉపయోగపడవచ్చు. డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో సోషల్ మీడియా అయితే యూట్యూబ్ అండి, డబ్బులు రావచ్చు మీరు సక్సెస్, మీరు చేసే మీ దగ్గర ఉన్న కంటెంట్ని బట్టి. సో ట్రై చేయండి. మీషో అలాంటి వాటిలో చేయాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు. మీషోనే కాదు, ఆన్లైన్లో కొంచెం మీరు ఫేమస్ అయితే ఆన్లైన్లో చాలా ఆర్డర్స్ వస్తాయి, అది ఇంకా బెస్ట్ అండి. మీ ఓన్ కంటెంట్తో ఏదో ఎవరో చేస్తున్నారో నేను అలాంటి వీడియోసే చేస్తానని కాకుండా మీకు ఏం తెలుసో, మీకేం వచ్చో, సో దాన్ని వీడియో తీసి పెట్టేసేయండి. అంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి మెయిన్. అది ఏ విధంగా స్టిచ్చింగ్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా క్రాఫ్ట్ కానివ్వండి, అది మీకు తెలిసింది ఏదైనా సరే మీ దగ్గరే ఓన్ కంటెంట్ ఉండాలి. సో అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. కాకపోతే డైలీ మీరు టైం తీసుకొని పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేయండి, అందులో కూడా చాలా, అందులో సక్సెస్ అయినారంటే ఆటోమేటిక్గా యూట్యూబ్లో కూడా సక్సెస్ అవుతారు. సో ఈరోజు టోటల్ ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి 8 చేసినాను, ఇంకా 2కి లేబుల్ తీసుకురాలేదు. ఇంకా నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అవి ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో అవి వచ్చిన తర్వాతనే నాకు మళ్ళీ ఇంకా ఆర్డర్స్ వస్తాయి. నేను అందుకే ఏం స్టిచ్ కూడా చేయలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.